జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. జై భారత్ కళ్యాణ్ గారు. లక్ష్మీనారాయణ గారు, నిన్న 3 పార్టీల మంత్రివర్గం ఏర్పాటైంది. అన్ని పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఆయనకి శాఖ కేటాయించబోతున్నారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కూడా జరుగుతుంది. నిన్న మంత్రివర్గాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? ఎందుకంటే సామాజిక న్యాయం కొంచెం పెద్ద ఎత్తున జరిగినట్టే ఉంది. తెలంగాణలో మనం చూసాం, ఇక్కడ బీసీలకు సముచిత న్యాయం జరగలేదు మంత్రివర్గంలోనే ఒక విమర్శ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 8 మందికి క్యాబినెట్లో చోటు కల్పించారు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎలా చూడాలి మనం? జనరల్ గా ఏంటంటే, ఒక రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు అన్నది చాలా ముఖ్యం. అది కాకుండా ఈసారి 164 సీట్లు సాధించిన కూటమిలో మంత్రివర్గ కూర్పు అన్నది కూడా ముఖ్యమంత్రి గారికి చాలా జటిలమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తారు. ఆ విధంగా అందరినీ సాటిస్ఫై చేస్తూ, ఆ తర్వాత మీరు అన్నట్టు అన్ని సామాజిక వర్గాల ప్రాధాన్యతను సూచిస్తూ, తర్వాత ఉన్న 3 రాజకీయ పక్షాలు ఏదైతే ఉన్నాయో వాటి సంఖ్యాబలం మీద మంత్రులు కేటాయించడం అన్నది నిజంగా చాలా గొప్ప ఎక్సర్సైజే. సో ఆ కూర్పు అన్నది నిన్న జరిగి, ముఖ్యంగా కొత్త వారికి మంత్రులు కేటాయించడం అన్నది కూడా వారు తీసుకున్న ఒక నిర్ణయం. ఎందుకంటే మీరు 24 అంటే 25 మంత్రుల్లో చూసినా సుమారుగా 17 మంది మొదటిసారిగా మంత్రులుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. మహిళలు కూడా ఉన్నారు. 3 మహిళలు ఉన్నారు. తర్వాత వచ్చేసి 17 మంది కొత్త వారిని తీసుకోవడం అన్నది కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే సీనియర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సాధారణంగా పదవులు ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం, ఆ తర్వాత వాళ్ళకున్న సీనియారిటీ, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వారికి ఈ మంత్రి పదవులు కేటాయిస్తారనుకుంటున్న తరుణంలో 17 మందికి కొత్త వారికి కేటాయించడం అన్నది ఒక మంచి ఆనవాయితీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి పాత వాళ్లే ఉంటే కొత్త వారికి అవకాశం కల్పించాలన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే కొత్త వారిలో కూడా రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్లకున్న అనుబంధం, తర్వాత వచ్చేసి వారికి ఉన్న, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. అంటే మేము ఏ విధమైన మార్పులు తెచ్చాం, మేము ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖకు మేము న్యాయాన్ని చేకూర్చాం, ఇటువంటి విషయాల్లో కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలో ఒక కొత్త యాక్టివిటీ, కొత్త ఉత్సాహం ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నిన్న జరిగిన కూర్పు ఏదైతే ఉందో ఆ కూర్పు చక్కగా జరిగిందని మనం అంతా కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత మంత్రిత్వ శాఖలు ఏవి కేటాయిస్తారన్నది ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారని మనందరికీ తెలిసిన అంశం. అయితే జేడి గారు, మనం అనుకున్నట్టు కొత్త వారిలో కూడా దాదాపు 17 మంది కొత్త వారికి ఇస్తే అందులో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అలా తీసుకోవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి. మీరు అన్నట్టు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో చాలా మంది సీనియర్లు ఉన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా బ్యాలెన్స్ చేస్తూ తీసుకున్నట్లే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. అవును, అదే అంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారికి ఉన్న రాజకీయ అనుభవం, ఆ తర్వాత పరిపాలన అనుభవం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారు ఈ విధంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మీరు అన్నట్టు 10 మందికి ఇవ్వడం అన్నది కూడా అది ఒక నిర్ణయాత్మకమైన విషయం. సో ఎందుకంటే రాబోయే కాలంలో కూడా కొత్త వారికి కూడా అవకాశం దొరుకుతుంది అనే ఒక ఆశతో చాలా మంది యువతరం రాజకీయాల వైపు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సాధారణంగా మేము ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా మాకు మంత్రి పదవులు తక్కువ అన్న ధోరణిలో ఉన్నవారు, ఆ తర్వాత యువతరానికి ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం, ఇదంతా కూడా రాజకీయ ప్రోత్సాహానికి కూడా ఒక కారణం అవుతుందని నేను